అనగనగా చందనపల్లి అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామం చుట్టూ అడవులు, కొండలు, చిన్న వాగులు ఉండడంతో ప్రకృతి చాలా అందంగా ఉండేది. కానీ ఆ అందం మధ్యలో గ్రామ ప్రజల జీవితాలు మాత్రం కష్టాలతో నిండిపోయి ఉండేవి. ఆ ఊర్లో మల్లయ్య అనే ఒక కమ్మరి ఉండేవాడు. చదువు పెద్దగా లేదు, కానీ చేతి పనిలో నైపుణ్యం, మాటల్లో లోతైన అర్థం ఉండేవి. మల్లయ్య సంపాదన అంటే ఒక చిన్న ఇల్లు, కొద్దిపాటి పనిముట్లు, అంతకంటే పెద్దది అతని నిజాయితీ. అదే ఊర్లో నాగభూషణం అనే ధనవంతుడు ఉండేవాడు. అతడు ఊరి పెద్దనని, తన మాటే చట్టమని భావించేవాడు. అడవి, నీరు, నేల అన్నీ తనవేనని ప్రకటించి గ్రామస్తులపై నానా రకాల పన్నులు వేయడం మొదలుపెట్టాడు. వాగులో నీళ్లు వాడినా పన్ను, అడవిలో కట్టెలు తెచ్చుకున్నా పన్ను. ఒకరోజు సాయంత్రం మల్లయ్య పని ముగించుకుని ఇంటికి వస్తుంటే అతని మిత్రుడు చిన్న ఆందోళనగా ఎదురయ్యాడు. మల్లయ్య, పెద్ద కష్టం వచ్చి పడింది. రేపటి నుంచి వాగునీటితో పనులు చేసినా పన్ను కట్టాలట, లేకపోతే పనిముట్లు జప్తు చేస్తారట. మల్లయ్య నవ్వుతూ అన్నాడు, నీరు ఎవరి సొత్తు చిన్నా? వర్షం నాగభూషణం గారు కురిపించారా? చిన్న భయంతో చుట్టూ చూసి, అయ్యో, నెమ్మదిగా మాట్లాడు, ఆయనకి కోపం వస్తే మన ఊర్లో ఉండలేం. అదే రాత్రి మల్లయ్య ఒక నిర్ణయం తీసుకున్నాడు. మరుసటి రోజు ఉదయం మల్లయ్య సభామండపానికి వెళ్ళాడు. అక్కడ నాగభూషణం గారు ఎత్తైన కుర్చీలో కూర్చుని గ్రామస్తులను గట్టిగా గద్దిస్తున్నారు. ఏవిరా కమ్మరి, పన్ను కట్టడానికి వచ్చావా? మల్లయ్య చేతులు జోడించి, పన్ను కాదు స్వామి, ఒక సందేహం. సందేహమా? నన్ను ప్రశ్నిస్తావా? మల్లయ్య ప్రశాంతంగా అడిగాడు. ఈ వాగు, ఈ గాలి, ఈ నేల ఇవన్నీ మీ తాతల ఆస్తి అని రాసిన పత్రాలున్నాయా? అక్కడ ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది. నాగభూషణం గారి ముఖం కోపంతో మండింది. నీకు ఎక్కువ తెలివి వచ్చినట్టుంది. సరే, ఒక సవాలు. నువ్వు గెలిస్తే నీటి పన్ను రద్దు, ఓడితే జీవితాంతం నా పనివాడివి. మల్లయ్య ధైర్యంగా, సిద్ధమే. నాగభూషణం గారు మొదటి ప్రశ్న వేశారు. మనిషిని ఎక్కువగా కట్టిపడేసేది ఏది? మల్లయ్య వెంటనే జవాబిచ్చాడు. భయం. శృంఖలలు చేతులకు ఉంటాయి, భయం మనసుకు. రెండో ప్రశ్న. ఎప్పుడూ నిజం గెలవదా? నిజం నడక నెమ్మది, కానీ దారి తప్పదు. మూడో ప్రశ్న. అధికారం అంటే ఏమిటి? ప్రజలను కాపాడితే అది అధికారం, ప్రజలను తొక్కితే అది అహంకారం. ఆ మాటలకి ఊరంతా చప్పట్లతో మారుమోగింది. నాగభూషణం గారు ఓటమిని ఒప్పుకున్నారు. నీటి పన్ను రద్దు చేశారు. గ్రామ ప్రజలపై తన దృష్టిని మార్చుకున్నారు.